పకోడీలు చాలా టేస్ట్‌గా ఉంటాయి గదా! తినే కొంది తినాలనిపిస్తది. 2 తినేసి ఆపేద్దాం అనుకున్న వాళ్ళు 5, 6 తినేసేస్తా ఉంటారు గదా! ఇప్పుడు అవి రూపాయి అయిపోయినియి. చిన్న చిన్నగానే ఉంటున్నాయి. రూ. 10కి 10 ఇస్తున్నారనమాట షాపులో. దాన్నే చక్కగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు కదా! పిల్లలకి స్నాక్స్‌కి స్కూల్‌కి పెట్టడానికి బావుంటుంది గదా! బియ్యపు పిండి అందరి ఇళ్లలో ఉండేదే గదా! చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బియ్యపు పిండిని కొంచెం గోరువెచ్చని నీటితోటి కలిపేసేసుకోండి. వాము, సాల్టు, కారం, పసుపు అలాగే నువ్వులు వేసుకోవచ్చు. ఇంక ఈ పచ్చనిపప్పుని అంతా కలిపేసేసుకొని కాస్త కలిపినప్పుడు నూనె కూడా వేసుకోండి. చక్కగా ఇలా అయిపోయిన తర్వాత రోల్ చేసేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవడమే. పప్పులు ఇంకా ఎక్కడైనా లేకపోతే కనుక అంటించేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకోండి. అప్పుడే బాగా కరకరలాడతాయి అనమాట. లేదంటే మెత్తగా అయిపోతాయి. అందులో లోపలగా కాలకపోతే కనుక పచ్చిగా ఉంటాయి, బాగోవు. కొంచెం లావుగా చేసుకుంటాం కదా! అయితే మైదాతో చేస్తారు కదా, అందుకే తినాలనిపిస్తుంది. మనం ఇంట్లోనే చక్కగా బియ్యం పిండితో ఇలా ట్రై చేసేయండి.